పోటీగా ఇదేట్రిదే మన బాసవాడికి ఏమైందిరా కొమ్మేసటం మొదలెడితే ఎదురొచ్చిండల్లా కుమ్ముకుండా పోతాడు కదా అలాంటిది ఇలా ఇలా సడన్ గా ఆగిపోయాడురా ఏదో ఒకటి చేసి జనాల మీదకి రెచ్చగొట్టండి. మీరు ఉండండి. అది ఏమన్నా చెప్పిన మాట ఇంటాక నాలాగా మా అయ్య పనివాడు ఏంటి అయినా నేనే మాట సరిగ్గాను ఇక అదే ఉంటుందండి. నోరు మీద సీపీలు కట్టేదా అరే రాకేష్ ఇంకా ఎర్రి మహోత్సవం చూస్తావు లగెత్తు చెప్పు అమ్మ బాబు అయ్యారు బస్సు మీకు వస్తున్నాడు జాగ్రత్త వెళ్తున్నా చెంపు శంకర్ ఈ ప్లాన్ ని కూడా ఫ్లాప్ చేశాడు. అన్నయ్యకి ఏం కాలేదు కదా. ఎవరూ భయపడకండి. మన ప్రోగ్రాం డిస్టర్బ్ అవ్వకూడదని నీలకంఠం గారు ఎద్దుని ఆయన వైపు డైవర్ట్ చేసుకున్నారు. పెద్ద తుఫాన్ వచ్చి ఎలిసిపోయినట్టుంది సార్. ఇక మీరు ముగ్గులను చూసి విజేతల్ని ప్రకటించండి. శంకర్, టెన్షన్ పడుకో, నేను చూసుకుంటా. అరే హైబ్రిడు, నీకున్న బతకానికి ఏవో 2 చుక్కలు పెట్టి మేనేజ్ చేస్తావేమో అనుకున్నాను. పర్లేదే, ముగ్గు బాగానే వేసావు. కదనయ్య, అసలు ఇంత మంచి డిజైన్ ముగ్గు ఎవ్వరు వేయలేరు. సర్లేరా, నువ్వు నీ కోఆపరేషన్. అన్నయ్య చూడు. అబ్బో, నీకు మేకప్ ఇచ్చే అనుకున్నాను. ముగ్గు కూడా మేకప్ బాగానే వేసావు. వెరీ గుడ్. అవునన్నయ్య, అన్ని ముగ్గుల కంటే ఇదే కలర్ఫుల్ గా ఉంది. ఓ పని చేయండి రా, ఆడు నువ్వు కలిసి జడ్జిమెంట్ ఇచ్చేయండి. ఆ కప్పేదో మీరు తీసేసుకోండి, నేను వెళ్ళిపోతా. లేకపోతే ఏంట్రా? సారీ అన్నయ్య. మీరు మీ ఓవర్ యాక్షన్. అదేంటి మాయా, ముగ్గేమంటే దయ్యాలు తిరిగే కొంపేసావేంటి? అవునులే, మన పేరు మాయా, మనం వేసిన ముగ్గు మాయా. అయినా మనకి ముగ్గుల్లోకి దించడం వచ్చు గాని ముగ్గేయడం ఎలా వస్తుంది? ఎలాగైనా ఈ పోటీలో గెలిచి నీ సంగతి చెప్తాను. అందుకే అలవాటు లేని పనులు చేయకూడదు అంటారు. సండే సార్, అలవాటున్న పనే చేస్తుంది. బెటర్ లక్ నెక్స్ట్ టైం అమ్మ మాయా. ముగ్గుల పోటీలో ఫస్ట్ ప్రైజ్ గౌరీ అండ్ అక్కి.
సెకండ్ ప్రైజ్ శ్రావణి అండ్ సంధ్య. థర్డ్ ప్రైజ్ మాయా. ఈ రోజు పోటీలు బ్రహ్మాండంగా జరిగాయి. రేపు జరిగే పోటీలకు అందరూ సిద్ధంగా ఉండండి.